మనిషి బాడీలో మనిషి బాడీలో అతి ముఖ్యమైన భాగం లివర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లివర్ రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా నీ బాడీకి సరఫరా అయ్యే రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలోని చక్కెర లెవెల్స్‌ను గూడా చాలా మట్టుకు నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరిగితే షుగర్ వ్యాధి వచ్చింది అని అంటారు. ఆ షుగర్ వ్యాధి దీని వల్లే కారణం. ఎందుకంటే లివర్ సరిగ్గా పనిచేయకపోతే నీ బాడీలో చక్కెర నియంత్రణలో ఉండకపోతే షుగర్ లెవెల్స్ అనేది ఒక నియంత్రణలో ఉండకపోతే మీకు షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. అదెందుకు అనంటే లివర్ సరిగ్గా పని చేయకపోవడం. లివర్ ఎందుకు పని చేయదు అనంటే లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మీరు తినే ఆహార అలవాట్ల వల్ల, బయట ఫుడ్ వివిధ రకాల ఆయిల్ వల్ల ఈ యొక్క ఫ్యాట్ అనేది వస్తుంది. ముఖ్యంగా ఆయిల్‌తోనే చాలా మట్టుకు మన బాడీలో ఫ్యాట్ అనేది తయారైతుంది. ఆయిల్ ఏదైతే మీరు ఆయిల్ వాడతారో దాన్నే వాడండి. వేరే ఏ ఆయిల్ అనేది తరచూ చేంజ్ చేస్తూ ఉండకండి. ఎందుకంటే వేరే వేరే ఆయిల్ వాడడం వల్ల మీ బాడీలో కొవ్వు పేరుకుపోతుంది. దానితో పాటు మీకు లివర్ సమస్యలొస్తాయి. లివర్ సమస్య వచ్చిందంటే మీరు ఆరోగ్యం అనేది మీ చేతి నుండి చేజారిపోతుందని అర్థం. మీ ఇంట్లో గాని, మీ ఫ్యామిలీలో గాని ఎవ్వరైనా సరే లివర్ సమస్యతో బాధపడుతుంటే ఈ యొక్క రీల్‌ని వాళ్ళందరికి షేర్ చేయండి. మన లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది ఈ రీల్‌లో చెప్తాను. దానికంటే ముందు మీరెవరైనా నా యొక్క పేజీని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే నా పేజీని ఫాలో అవ్వండి. టాపిక్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. అలాగే టాపిక్‌లోకి వెళ్తే మన లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్ థింగ్స్. రోజు ఉదయాన్నే లేసి ఎక్సర్సైజ్ చేయండి. బాడీ ఎక్సర్సైజ్ వల్ల మీకు కొవ్వు తగ్గిపోతుంది. కొవ్వు తగ్గిపోవడం వల్ల లివర్‌పై ఒత్తిడి ఏదైతే కొవ్వు ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం అనేది లివర్‌పై ఉండదు. దానితో పాటు ఆకుకూరలు తీసుకోండి. ఆకుకూరల వల్ల కొవ్వు అనేది బాడీలో ఉత్పత్తి కాదు. దానితో పాటు రోజు యాపిల్ తీసుకోండి. 1 లేదా 2 యాపిల్ తినండి. యాపిల్ తినడం వల్ల మీకు ఈ యొక్క ఫ్యాట్ అనేది రాదు. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీకు అతి ముఖ్యమైన ఆర్గాన్ లివర్. దాన్ని ఎంత బాగా కాపాడుకుంటే మీ బాడీ అంత బాగుంటుంది. అది రక్తాన్ని శుద్ధి చేసి మీ బాడీ మొత్తానికి అందించాలి కనుక దాన్ని మీరు ఎంతవరకు ఆరోగ్యంగా కాపాడుకుంటారో అంత మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు సిగరెట్ తాగి, డ్రింక్ చేసి మీరు ఎంత లివర్‌నైతే ఖరాబ్ చేస్తారో అది మీ బాడీ మొత్తాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారనేది అర్థం చేసుకోండి. దయచేసి సిగరెట్ మానేయండి, మందు మానేయండి. మీ లివర్ బాగుండాలి అనంటే మీ యొక్క ఈ చెడలవాట్లన్నిటికి దూరం ఉంటేనే మీ లివర్ అనేది బాగుంటుంది. దానితో పాటు ఆయిల్ చేంజెస్ అనేది చీటికి మాటికి చేయకండి. దయచేసి కేవలం, కేవలం ఆకుకూరలు మాత్రమే తినండి. వీలైనంత మట్టుకు ఫ్యాటీ ఫుడ్స్ ఏదైతే ఈ యొక్క కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేసే